ఆస్ట్రేలియాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో కంగారులతో భారత టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా తాజాగా రెండవ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఈ భేటీ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఆల్బనీస్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తొలి టెస్టులో సెంచరీ గురించి వీరిరువురు మధ్య ప్రస్తావన వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఆటగాళ్లను ఆల్బనీస్కు పరిచయం చేశారు. అంతే, రైట్, రెడీ, క్యూ. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా టెస్ట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన భారత్ రెండో మ్యాచ్కు సిద్ధమవుతోంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా రెండవ టెస్ట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ 11 జట్టుతో 2 రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో భేటీ అయ్యారు. ఆసీస్ ప్రధాని భారత ఆటగాళ్లకు విందిచ్చారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్కు భారత ఆటగాళ్లను పరిచయం చేశారు. ఈ సమయంలో భారత ఆటగాళ్లతో ఆంటోనీ ఆల్బనీస్కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీపై ఆంటోనీ ఆల్బనీస్ కోహ్లీతో మాట్లాడారు. పెర్త్ టెస్టులో గ్రేట్ సెంచరీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియన్ ప్లేయర్లు పెద్దగా బాధపడినట్లు లేదని కోహ్లీతో ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. దానికి మీరు మసాలా జోడించడానికి ఎల్లప్పుడూ ముందుంటారని విరాట్ కోహ్లీ ప్రధాని ఆల్బనీస్కు బదులిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ భేటీ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, పంతులను కూడా ఆల్బనీస్ ప్రశంసించారు. పెర్త్ టెస్ట్లో విజయం సాధించిన కంగ్రాట్స్ చెప్పారు. భేటీ అనంతరం ఆస్ట్రేలియా పార్లమెంట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పీచ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఉన్న క్రీడా స్ఫూర్తి ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని రోహిత్ ఆకాంక్షించారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే చాలా ఆసక్తిగా, కిక్కిచ్చేలా ఉంటుందని, ఇదే రేంజ్లో సెకండ్ టెస్ట్లో కూడా ఆడాలనుకుంటున్నట్లు వివరించారు.